बीसी हॉस्टल की तालिबात को हरासा करने वाला कांग्रेस का साबिक काउंसलर। शिकायत के बावजूद कोई कार्रवाई नहीं। तेलंगाना के नारायणखेड टाउन में वाक़ बीसी गर्ल्स हॉस्टल की तालिबात ने साबिक कांग्रेस काउंसलर राजेश पर संगीन इल्जामात लगाए। राजेश, जो हॉस्टल वार्डन शारदा का बेटा है, रोज शराब पीकर आता और तालिबात को जिस्मानी तौर पर हरासा करता था। तालिबात का कहना है कि वो उन पर हाथ डालकर बेहुदा हरकतें करता और नाजेबा जुबान इस्तेमाल करता। जब उन्होंने हॉस्टल स्टाफ से शिकायत की तो उन्होंने कहा, भाई जैसा, और उल्टा तालिबात को डांटा। मुतासिरा लड़कियों ने बताया कि राजेश की शिकायत कई बार उसकी मां शारदा से भी की गई, लेकिन कोई असर नहीं हुआ। राजेश का दावा है कि हुकूमत उन्हीं की है और कोई इसका कुछ नहीं बिगाड़ सकता। तालिबात ने इसके रवैये के खिलाफ एहतजाज भी किया। उन्होंने कहा कि वो अब मजीद खामोश नहीं रहेंगी और इंसाफ की खातिर लड़ेंगी। राजेश की गैर इखलाकी हरकतों और धमकियों से तालिबात खौफ का शिकार हो चुकी हैं। बिलाखिर तालिबात ने नारायणखेड पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई और सख्त कार्रवाई का मुतालबा किया। వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. లంజలు ముండలని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి, వాళ్ళ కొడుకు వార్డన్ వాళ్ళ కొడుకు ఏం పేరు రాజేష్. డైలీ వస్తారా? డైలీ వస్తాడు. అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా? మందు తాగడం ఏమైనా చేస్తాడా? అక్కడ రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. మీ రూమ్లలో దొరుకుతాడు. అక్కడ బయట కూర్చొని అందరినీ కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటే మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడా? అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతులు వేస్తుండ ఆంటీ